దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో దేవుడు మోషేని పిలిచి ఆకాశం వైపు చేతులు ఎత్తమని చెప్పినప్పుడు మోషే చేతులు పైకెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా 3 రోజులు చీకటి కమ్మింది. ఆ చీకటిలో మనిషి కనబడలేదు, కంటికి కనబడలేదు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు అంతా చీకటిగా ఉంది, ఇశ్రాయేలుకు మాత్రము వెలుగుగా ఉంది. అయితే మరి ఫరో మోషేని పిలిచి మీరు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి బలి అర్పణ హోమార్పణ చేయండి అని చెప్పినప్పుడు మోషే అంటున్నాడు ఫరోతో, ఒక్క డెక్కను కూడా ఇక్కడి నుంచి విడుపడతాకి వెళ్ళలేదు, అందరూ వెళ్ళాల్సింది, మనుషులు పశువులు కూడా వెళ్ళి దేవుని స్తుతించాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి దేవుని బిడ్డలారా? ప్రతి ఆదివారము నీవు నీ పిల్లలు భార్యాభర్తలు అందరూ కూడా ప్రభు సన్నిధికి రావాలి. కానీ దినాలు ఏం చేస్తారంటే, పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే తల్లిదండ్రులు లోకంలో ఉంటున్నారు, లోకంలో పిల్లలు ఉంటుంటే తల్లిదండ్రులు దేవుని సంఘంలో ఉంటున్నారు. ఇద్దరు తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లా, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లా. ఒకరిస్తే ఒకరు రాకపోవటం ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంతో దేవునికి అవమానకరం. కాబట్టి ఒక్క డెక్కడిలో విలువబడతాను అన్నట్లుగా ఒక్కరు కూడా ఆదివారం నాడు దేవుని సన్నిధి మానకూడదు. కొందరు ఇంట్లో ఉంటారు, కొందరు మార్కెట్లో ఉంటారు, కొందరు ఊర్లో ఉంటారు, కొందరు ఎక్కడో వ్యాపారంలో ఉంటారు. ఇప్పుడే వద్దాం అనుకుంటారు, రాలేకపోతారు. అప్పుడు అది ఏం చేస్తుందంటే వారమంతా కూడా దేవుని బిడ్డలారా నిన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆదివారం వచ్చేసరికి ఉదయకాల సమయంలో ఫోన్ వస్తుంది. అక్కడ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు గుర్తించుకోవాలి. వారమంతా కూర్చోబెట్టింది సైతాన్ని, ఈ సమయంకి వచ్చేసరికి మళ్ళా ఫోన్ చేస్తుంది, కరెక్ట్ కాదు అని నీవు 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎవరి దానిని నువ్వు ఆచరించి నీ కుటుంబంతో కూడా ప్రభు సన్నిధికి వస్తే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదమని నిర్గమాకాండం 20 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో పరదేశం కూడా ఆ రోజు ఆదివారం నీ ఇంటికైనా చుట్టూ చూస్తాకి వారిని కూడా సిద్ధపరచుకుని ప్రభు దగ్గర తీసుకురావాలి. కానీ నువ్వేం చేస్తావు? బంధువులకి ఏమో ఆహార పదార్థాలు సిద్ధపరిచి నువ్వు మెల్లిగా దేవుని దగ్గరికి వస్తూ ఉంటావు. అది క్రమం కాదు. పరదేశి కానీ ఏమైనా మరి గాడిది కానీ ఎద్దు కానీ ఏమైనా ఏది కూడా దినము ఏ పని చేయకూడదు, ఒక్కడెక్కడనే విలువపడకూడదు, ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండకూడదు ఖాళీగా. అందరము దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి ప్రియులారా. అది దేవుని కోరిక. కాబట్టి నీవేం చేస్తున్నావు? ఏమండి, సమయాన్ని ఎంతో వృధా చేస్తున్నావు, సమయాన్ని ఎంతో పాడు చేస్తున్నావు. రేపు వచ్చే వారం వస్తాలే, రేపు వచ్చే శనివారం వస్తాలే, రేపు వచ్చే బుధవారం వస్తాలే అని ఆరాధన క్రమాలను పాటించడానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైనా రేపు ఎల్లుడని వాయిదాలు వేస్తావు. రేపు మందేనా, ఎల్లుండి మందేనా? క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన లైఫ్కి నో గ్యారెంటీ. కాబట్టి ప్రభువు కృపను బట్టి మనం ఈ రీతిలో ఉన్నామంటే, మనం జీవిస్తున్నామంటే, ఈ లోకంలో మనం ఉంటున్నామంటే, కుటుంబంతో కూడా నలుగురు క్షేమంగా ఉన్నామంటే, 80 కూడా క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృపను గుర్తించి దేవుని యందు భయభక్తులు కలిగి మరి అందరము దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామని స్తుతించాలని ఆయన కోరిక. అప్పుడు నీకు ఆ వారమంతా పనులు ఉంటాయి, ఆ వారమంతా నీకు ఆశీర్వాదం, ఆ వారమంతా నీకు ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఇంటిని విడిచి బయటకు వెళ్తున్నది ఎలాంటి కీడులు, ప్రమాదాలు, శోధనలో దేవుడు నీకు రానేవు. ఎందుకని దేవుని మాట విని ఆదివారం వచ్చావు కనుక ఆ బాయిని నీ దగ్గరకు దేవుడు రానివాడు. నువ్వు దేవుని మాట వినకుండా వెళ్ళావనుకో అప్పుడు అది నువ్వు చుట్టుముట్టా ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చే కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో స్తుతించాలి. యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించడం అంటాడు. కనుక నీవు నీ ఇంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సేవిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహింపరుస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.